ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకు ముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది అడుగుతున్న కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఎమ్మెల్యే బ్రేక్ దర్శనానికి, అదేవిధంగా 10,000 రూపాయల టికెట్‌కి, ₹1,00,000 డొనేషన్‌కి ఏంటి తేడా? దర్శనాల్లో ఏమన్నా తేడా ఉంటుందా? ఏది బెస్ట్ తీసుకుంటే? అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామందికి కామన్‌గా తెలిసినవి 3 రకాల దర్శనాలండి. ఒకటి ఫ్రీ దర్శనం అనగా సర్వదర్శనం. 2 నడిచి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే టికెట్స్. వాటిని మనం దివ్య దర్శన్ టోకెన్లు అని పిలుస్తాం. ఈ 2 కాకుండా ప్రతి నెల రిలీజ్ చేస్తున్నటువంటి ₹300 దర్శనం టికెట్లు. సో ఈ 3 అందరికీ తెలిసినవి. ఇవి కాకుండా ఆర్జిత సేవలు అని ఉంటాయండి. ఈ ఆర్జిత సేవల్లో 2 రకాల ఆర్జిత సేవలు ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. రెండవది లక్కీ డ్రా అనమాట. లక్కీ డ్రాలో ఏముంటాయంటే కనుక సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన ఇవి ఉంటాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా బుక్ చేసుకునేవి 4 రకాల సేవలు. అవి కూడా వాటిలో ఏంటంటే కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, అదేవిధంగా సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలు ఉంటాయి. లక్కీ డ్రాకి వీటికి తేడా ఏంటి అంటే కనుక, ఈ ఎలక్ట్రానిక్ టికెట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మొదటి గడప వరకు తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారనమాట అండి. ఇప్పుడు సుప్రభాతం తగిలిన, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన ఏ తగిలినా సరే మీరు ఆ సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్వామివారి మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన రకాల సేవలు చాలామంది కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటే కనుక స్వామివారిని దగ్గరగా చూడనిస్తారని అడుగుతుంటారు కదండి. సో కళ్యాణం ఉన్న, అదేవిధంగా ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ ఈ 4 టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి శుభదం నుంచి ఎంట్రీ ఉంటుందండి. మీకు సేవ పూర్తి అయిపోయిన తర్వాత దర్శనం ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటివి కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ స్వామివారి ఆలయం లోపలే జరుగుతాయి. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు, సేవ అయిపోయిన తర్వాత దర్శనం ఉంటుంది. ఇప్పుడు ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకార సేవ కానీ ఈ 2 టెంపుల్ బయట జరుగుతాయి. సేవ అయిపోయిన తర్వాత మీకు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది. దర్శనం మాత్రం అందరికీ ₹300 దర్శనం టికెట్లో ఎలా అయితే మీరు దర్శనం చేసుకున్నారో సేమ్ అదే దర్శనం ఉంటుందండి. సో నడిచి వెళ్ళిన వాళ్ళకి, దివ్య దర్శనం వాళ్ళకి, అంటే నడిచి వెళ్ళిన వాళ్ళకి ఫ్రీ దర్శనం, ఈ ₹300 దర్శనం టికెట్ కానీ, అదేవిధంగా మిగిలిన సేవలు కానీ వీటన్నిటికి కూడా మామూలుగా ఎలా అయితే మనం జై విజయాల దగ్గర దర్శనం చేసుకుంటున్నామో అవే దర్శనాలు ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్న లక్కీ డ్రా టికెట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్వామివారి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఈ లక్కీ డ్రాలో ఏంటంటే ప్రతి నెల సుమారు 2,00,000 నుంచి 3,00,000 వరకు వేస్తున్నారండి. టికెట్స్ వచ్చేసి మనకు 7,000, 8,000 ఉంటాయన్నమాట. నేను సరదాగా చెప్తూ ఉంటాను, మనకు ఒక ₹3,00,000 అప్పు మనం ఎవరికో ఇచ్చాం, వాడు మనకి ₹7,000 చేతిలో పెట్టి నమస్కారం అంటే ఇంకివ్వలేనని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? సో ప్రస్తుతానికి లక్కీ డ్రా వేస్తున్న పరిస్థితి అదే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జనం వేసేవాళ్ళు 2,00,000, 3,00,000 వరకు అవుతున్నారు. సో టికెట్స్ అమ్మ 7,000 ఉంటాయన్నమాట. కాబట్టి మేము ఎన్ని సార్లు ట్రై చేసినా అవ్వడం లేదేంటి సార్? ఇది అంత పెద్ద ఫ్రాడ్ అండి. మీకు తెలీదు సార్, మీరేమో ఏంటి అక్కడ ఏముండదు, నార్మల్‌గా జరుగుతూ ఉంటుందని చెప్తారు. కానీ అవి వచ్చిన వాళ్ళకే వస్తాయండి, మాకేమో రావండి అని అంటూ ఉంటారు. సో 2,00,000 మంది, 3,00,000 మంది ఉన్నప్పుడు లక్కీ డ్రాలో 7,000 మంది సెలెక్ట్ అయ్యారంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఇవేమీ కాకుండా మేము డైరెక్ట్‌గా వెళ్ళి మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నామండి, ఈ లక్కీ డ్రాలతో పనవ్వదు సార్ అని కొంతమంది డిసైడ్ అవుతారు. సో ఇందులో మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ అని ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది టికెట్ రేటు కాదండి 10,000 అన్నది. శ్రీవాణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనమాట అది. సో అంటే టీటీడీ వాళ్ళు చాలా చోట్ల మనకు ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు కదా. సో ఆలయం నిర్మించడానికి మీరు డొనేషన్ ఇచ్చినట్టు అనమాట. ₹10,000 కనుక మీరు డొనేట్ చేస్తే, సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి గాను ఏం చేస్తున్నారంటే
ఒక ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం అనేది మీకు కల్పిస్తారనమాట. సో, మీ డబ్బులు అన్నవి ఆలయాల నిర్మాణానికి ఉపయోగపడతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ టికెట్టు మనకు మైనస్ ఏంటంటే ఇందులో ఒకరికి రూ. 10,000 అండి. దంపతులకి ఇద్దరికి 10,000 అయితే బావుండును. కాకపోతే ఏంటంటే ఒకరికి రూ. 10,000 మనం చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళవచ్చు ఈ సేవలో. అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ అవసరం లేదనమాట. ఇది టికెట్ వచ్చేసి 10,000. అదే టికెట్ అంటే డొనేషన్ 10,000, బ్రేక్ దర్శనకి 500. ఒక్కొక్కరికి రూ. 10,500 అవుతాయన్నమాట. సో, ఇందులో ఏంటి ఉపయోగం? ఇలా చేస్తే గనక మనకు ఈ టికెట్స్ మనకు 2 రకాలుగా విడుదల చేస్తున్నారు. ఒకటి ఆన్‌లైన్‌లో చేస్తున్నారండి. ఒక రూ. 500 టికెట్స్. ఇంకొక 500 టికెట్లు కొండపైన ఇస్తున్నారు. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే గనక మీరు ఏ డేట్ కావాలో ఆ డేట్ మీరు చూజ్ చేసుకొని చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు ఆ డేట్‌కి. అలా ఆన్‌లైన్‌లో లేవండి మాకు అనుకుంటే గనక కొండపైన ఇస్తారండి టికెట్స్. కొండపైన అయితే గనక ఒకరోజు ముందు వెళ్లి తీసుకోవాలి మీరు. ఉదయం 8 గంటల నుంచి టికెట్స్ ఇస్తూ ఉంటారు. పైన జేఈఓ ఆఫీస్ దగ్గరలో గోకులం అని ఉంటుంది. అక్కడ ఇస్తారనమాట టికెట్. ఈరోజు తీసుకుంటే కనుక రేపు దర్శనం ఉంటుంది. ఇందులో మీకు రూమ్ అన్నది సాధారణంగా మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారనుకోండి, రూమ్ అన్నది మాక్సిమం 99% దొరుకుతుంది. ఈ ఆఫ్‌లైన్‌లో అంటే కొండపైన తీసుకునేటప్పుడు అక్కడ రూమ్స్ ఉంటే ఇస్తున్నారండి. లేకపోతే గనక సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ట్రై చేసుకోమని చెప్తున్నారు. మాక్సిమం టికెట్స్ అన్నవి దొరుకుతాయండి. దొరకకపోవడం ఏముండదు. మాక్సిమం దొరుకుతాయి. మరీ రద్దీ ఎప్పుడో విపరీతంగా ఉన్నప్పుడు టికెట్స్ దొరకవేమో కానీ మామూలుగా టికెట్స్ దొరుకుతాయి. ఇంతకుముందు మనకు విమానాశ్రయంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చేవారు టికెట్స్. ఇప్పుడు ఇవ్వడం లేదండి. తీసేసారు కౌంటర్ అక్కడ. డైరెక్ట్‌గా కొండపైనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి దర్శనం ఎలా ఉంటుందంటే గనక మీరు టికెట్ తీసుకున్నారు. మనం సాధారణంగా స్వామివారి ఆలయం మీకు గుర్తుంది కదండీ! ధ్వజస్తంభానికి బయట నుంచి మనం వెళ్తూ ఉంటాం. ఎవరైనా వీఐపీలు వస్తే గనక వాళ్ళు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తారు. సో, ఆ విధంగా వీళ్ళకి కూడా రూ. 10,000 టికెట్ ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ధ్వజస్తంభం లోపల నుంచే అంటే ధ్వజస్తంభం నమస్కారం చేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు. వీళ్ళు మొదటి గడప వరకు తీసుకొని వెళ్తారండి. దర్శనం అయిన తర్వాత వాళ్ళకి ప్రసాదం కూడా ఇస్తున్నారనమాట. మళ్ళీ ప్రసాదం అంటే మీరు ఏంటనుకుంటారు? ఆ టయానికి అక్కడ ఏ పండు ఉంటే పండు, ఇంకేమైనా ఉంటే గనక అవి మొత్తానికి మీకు ప్రసాదం కింద ఇస్తారు. ఇది కానీ స్వామివారిని దగ్గరగా మనం వెళ్లి చూడొచ్చు. ఒకసారన్నా చూడాలి అనే కోరిక మీకు బలంగా ఉంటే గనక మీరు ఈ టికెట్ తీసుకొని వెళ్ళండి. ఇక రెండవది ఎమ్మెల్యే బ్రేక్ దర్శనం. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గాని, లేదా బోర్డ్ మెంబర్లు గాని, లేదంటే ఎంపీలు గాని, ఇలా ఎవరైతే మీకు లెటర్ ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరూ ఈ లెటర్‌లు అందరూ ఒకే జాబితాలోకి వస్తాయండి. సో, వీళ్ళ ద్వారా వెళ్తే గనక పరిస్థితి ఏంటి అంటే గనక ముందుగా ఈ టికెట్ మీరు అది ఎవరో ఒక ఎమ్మెల్యే చేత మీరు రాయించుకున్నారనుకోండి, బ్రేక్ దర్శనం అని. మీరు ఒక రోజు ముందు వెళ్లి లెటర్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకరోజు ముందంటే గనక ఇంతకుముందు మనకు సాటర్‌డే, సండే మీకు ఉండేవి కాదండి. ఇప్పుడు ఇస్తున్నారు. మీరు ఆ రోజు కూడా రాయించుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. పైగా ఏంటంటే ఇంతకుముందు 6గురికి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు 10 మంది చేశారండి. మీరు 10 మంది పేర్లు కూడా రాసుకోవచ్చు. సేఫ్ సైడ్‌లో 6 అయితే బెస్ట్ అనమాట. సో, 10 మంది రాసారు వెళ్తున్నారు. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళే చెప్పారన్నమాట. సార్ మీరు చెప్పారు కదండీ 10 మందండి. మొన్న రాయించుకున్నాం వెళ్ళొచ్చామండి. 10 మందికి దర్శనం ఇచ్చారని చెప్పారు. ఇందులో ఏంటంటే రూల్స్ ఏంటంటే 10,000 మీరు బ్రేక్ దర్శనానికి తీసుకోవాలంటే గనక లెటర్ రాయించుకుంటారు. ఒకరోజు ముందు జేఈఓ ఆఫీస్‌కి వెళ్తారు. 11:30, 12 లోపే మీరు జేఈఓ ఆఫీస్‌లో లెటర్‌ని సబ్మిట్ చేయాలి. టైం 10 లోపు వెళ్తే గనక బెస్ట్ అనమాట. సో, అక్కడ ఏముంటుందంటే గనక మీరు లెటర్ సబ్మిట్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్‌లు అవన్నీ ఇస్తారు. ఎవరి పేర్లయితే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ. 12 సంవత్సరాల లోపు పిల్లలకి పేరున్నా లేకపోయినా మీరు తీసుకొని వెళ్ళవచ్చు. నా సలహా ఏంటంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి లెటర్ రాయించుకునే టైంలో మీరు కొంతమంది ఏంటంటే ఫార్మాట్‌లో మీ పేరు, మిగిలిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా వాళ్ళే రాసేసి ఒక లెటర్‌లోనే మొత్తం ఉంటున్నాయన్నమాట. ప్రింట్ చేసి వచ్చేస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే మొత్తం నేమ్స్ అన్నీ అక్కడ రాయించేయకండి. మెయిన్ ఎవరైతే అటు ఉన్నారో వాళ్ళ పేరు రాయించుకోండి. మిగిలిన వాళ్ళ పేరు మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత రాసుకుందురు గాని. ఎందుకంటే మీరు తీరా రాయించిన తర్వాత వాళ్ళకి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి మీరు అప్పుడు డైరెక్ట్‌గా వెళ్తే గనక ఇప్పుడు రాజచంద్ర ప్లస్ 5 మెంబర్స్, రాజేంద్ర ప్లస్ 6 మెంబర్స్ అని మీరు రాయించుకుంటే అక్కడికి వెళ్ళాక మన పేర్లు రాసుకోవచ్చు. సో, ఫ్యామిలీలో ఎవరు రాకపోయినా ఇబ్బంది ఉండదు. చిన్న పిల్లల పేర్లు అయితే రాయనవసరం లేదండి. సో, మనం 11 గంటల లోపు లెటర్ అనేది సబ్మిట్ చేసాం. 4:30, 5 ఆ ప్రాంతంలో మనకు మెసేజ్ వస్తుందనమాట. మీకు బ్రేక్ దర్శనం అలాట్ అయింది. మీరు ఎంబీసీ 34లోకి వెళ్ళి మీరు టికెట్స్ అనేవి తీసుకోండి.
అలా వచ్చిన తర్వాత మన ఎంబీసీ కౌంటర్ అని ఉంటుందండి కొండపైన. మిమ్మల్ని ఎవరిని అడగండి చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరికి 500 రూపాయలు బ్రేక్ దర్శనం టికెట్ అనమాట. సో మీరు 6గురు ఉన్నారనుకోండి, 6 5 3000 మీరు వెళ్ళి తీసుకుంటే కనుక వస్తుంది. మర్నాడు మార్నింగ్ మనకు ఈ బ్రేక్ దర్శనం టైమింగ్స్ ఏంటంటే మనకు 7 to 10 లోపు ఈ దర్శనాలు అనేవి ఉంటున్నాయండి. కాబట్టి మీకు ఒక్కొక్క రోజు టైంలో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. స్వామివారి యొక్క జరిగే కార్యక్రమాలను బట్టి ఒక అరగంట అటు ఇటు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడైనా అడగండి. ఆ బ్రేక్ దర్శనం మీకు టికెట్ ఇచ్చినప్పుడు ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాలని ఉంటుంది. ఆ టైంకి వెళ్తే సరిపోతుందన్నమాట. సో అక్కడ మీకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి మొదటి గడప వరకు దర్శనం అనేది ఉండదండి. రాముల వారి మేడ ఉంటుంది, అక్కడ వరకు ఇస్తారనమాట. అంటే మొదటి గడప నుంచి సుమారు ఒక 5-6 అడుగులు వెనక్కి అనమాట, అంతే. మరీ దూరం కాదు, సకానికి వెళ్తారనమాట వీళ్ళంతా. సో మనకి ఇంకా ఎవరు ఉంటారు కాబట్టి స్వామివారు చక్కగా మనకు కనిపిస్తారు. సో ఇబ్బంది ఉండదు. లెటర్ రాయించుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు దర్శనం కూడా దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా రాయించుకోండి. దాని జిరాక్స్ తీర్చుకుంటే కనుక జేఈ ఆఫీస్లో స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఆ లెటర్ పట్టుకుని మళ్ళీ మీరు సిఆర్ ఆఫీస్కి వెళ్తే కనుక రూమ్ ఇస్తారనమాట. ఇది ఎమ్మెల్యే బ్రేక్ దర్శనంకి సంబంధించి. అంటే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి మొదటి వరకు ఇస్తే కొంచెం వెనక్కి ఎమ్మెల్యే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక ₹1,00,000 డొనేషన్. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ₹1,00,000 డొనేషన్ అనేది చేస్తున్నారండి. అన్నదానానికి కానీ ఇతర సేవలకు కానీ తిరుమలలో మీరు డొనేషన్ అనేది చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా మనం డొనేషన్ చేయవచ్చు. వీళ్ళకి ఏంటంటే లైఫ్ టైము ఇస్తారనమాట దర్శనం. వీళ్ళకి ప్రతి సంవత్సరం ఒక రోజు అనేది ఇస్తారు. ఇంకా ఇందులో ఏంటంటే ₹1,00,000తో పాటు 1,00,000 దాటిన తర్వాత డైరెక్ట్ 10 లక్షలు, తర్వాత 15 లక్షల, తర్వాత 20 లక్షలు ఇలా ఉంటాయన్నమాట. 25. సో ఈ 15 లక్షలు కడితే ఇన్ని దర్శనాలు, 20 లక్షలు కడితే ఇన్ని దర్శనాలు అలా ఉంటాయన్నమాట అండి. అంటే 50 లక్షల వరకు ఒకలాగా, 75 లక్షల వరకు ఒకలాగా. సో మీకు వాటి గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా ఒక అరగంట ఎంతో ఉంటుంది. ఏ దర్శనాలు ఉంటాయి ఏంటి అని కింద నేను కామెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇందులో మనకు ₹1,00,000 డొనేట్ చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరము శుభదం నుంచి ఎంట్రీ అనేది ఉంటుందండి. శుభదం నుంచి ఎంట్రీ అంటే స్వామివారి ఆలయం పక్కన బ్రిడ్జ్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి అంటే కొంచెం దగ్గరగా వెళ్ళి, మీరు దగ్గరగా అంటే ఎక్కువ దూరం నడవకుండా అని అర్థం అనమాట. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. దర్శనం మాత్రం మామూలుగా ₹300 దర్శనం టికెట్లు ఎలా అయితే మీరు జై విజయ్ దగ్గర దర్శనం చేసుకుంటారో అంతే ఉంటుందండి. మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళడము, లేదంటే మొదటి గడప కానీ, లేదంటే రాములవాడ మేడ వరకు తీసుకెళ్ళడం కానీ ఉండదు. మీకు స్పెషల్ ఏంటంటే కొంచెం లైన్ అంతా తిరగకుండా శుభదం నుంచి ఎంట్రీ ఇస్తారండి. ప్రతి సంవత్సరం ఇస్తారు. సంవత్సరంలో ఒకసారి ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సంవత్సరం అంటే లెక్క ఏంటంటే మనం అందరం అనుకుంటాం, ఇప్పుడు జనవరి నెలలో కట్టామనుకోండి, జనవరి నుంచి మళ్ళీ జనవరి వరకు అనుకుంటాం. ఫిబ్రవరి నెల కడితే ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి వరకు ఒక సంవత్సరం అనుకుంటాం. అలా కాదండి, డిసెంబర్తో ఎండ్ అయిపోతుంది అనమాట సంవత్సరం. మీరు ఎవరైనా ఒక డిసెంబర్ నెలలో ₹1,00,000 డొనేట్ చేశారనుకోండి, మరలా మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఒక దర్శనం ఉంటుందని ఉండదండి అవకాశం. డిసెంబర్ 31st అయిపోతుంది కాబట్టి మీరు వెంటనే ఈలోగానే దర్శనం చేసుకోవాలన్నమాట. ఇందులో ₹1,00,000 డొనేషన్ చేసిన వాళ్ళతో పాటు అంటే మొత్తం 5గురికి ఉంటుందన్నమాట దర్శనం అనేది. ప్రతి సంవత్సరం ఒకరోజు ఇస్తారు, అకామిడేషన్ కూడా ఇస్తారండి. మీకు ప్రత్యేకించి ఒక లాగిన్ ఐడి అని ఇస్తారనమాట. పాస్బుక్ అని పిలుస్తాం. ఆ పాస్బుక్లో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి. మీరు ₹300 దర్శనం టికెట్ ఎలా అయితే బుక్ చేసుకుంటున్నారో అలానే మీరు కూడా ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాలన్నమాట. మీరు ఏ రోజు వెళ్తున్నారో ఏంటి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.